టు మై ఛానల్ భవానీ అఫీషియల్ ల్యాగ్. ఈరోజు మనం తెల్ల గలిజేరు గురించి తెలుసుకుందాం. ఇది మన శరీరంలో కొత్త కణజాలను, కొత్త యాక్టివిటీని పెంచుతుంది. దీనికి మరొక పేరు ఏంటి అంటే పునర్నవ. ఎందుకంటే మనకి శరీరానికి ఇది పునర్జీవనం కలిగిస్తుంది కాబట్టి. ఇది మన పల్లెటూళ్ళలో ఎక్కువగా లభిస్తుంది, కానీ పట్టణాలలో మాత్రం ఎక్కువగా లభించదు. కాబట్టి దీన్ని పొడి రూపంలో తయారు చేసి పట్టణాలకి సేల్ చేస్తారు. ఇందులో పునర్నవిన్ అండ్ వర్సిటిన్ అనే కెమికల్స్ కాంపౌండ్స్ ఉండడం వల్ల మన శరీరానికి ఇమ్యూనిటీని కలుగజేస్తాయి. ఇవి చిన్న పిల్లలకి జ్యూస్ రూపంలో కూడా తాగిస్తారు, ఎందుకంటే వాళ్ళ నడవడిక సరిగ్గా ఉంటుంది. మీరు ఆకుని పెద్దవాళ్ళు తీసుకుంటే వారిలో గుండె సంబంధిత వ్యాధులు, డయాలసిస్ అండ్ రక్తం కూడా శుభ్రపడుతుంది. ఇది మానవ శరీరానికి ఎంతగా ఉపయోగపడుతుంది గలిజేరు. దీన్ని ఆకుకూరలో ఇదొక రకం, దీన్ని పప్పులలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మంచి ఆయుర్వేదికంగా కూడా ఉపయోగపడుతుంది. ఇది ఆకుకూరలో ఒక రకం. దీనిలో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి తెల్ల గలిజేరు, ఒకటి ఎర్ర గలిజేరు, ఒకటి నల్ల గలిజేరు. మనకైతే తెల్ల గలిజేరు అయితే పల్లెటూర్లలో ఎక్కువగా లభిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎక్కువగా ఉపయోగించడం వల్ల డయాలసిస్కి సంబంధించిన వ్యాధులు రావు, అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా రావు. ఇవి కుష్టి వ్యాధి బారిన పడిన వారికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. తోటకూర పప్పు, పాలకూర పప్పును ఎలా చేసుకుంటామో తెల్ల గలిజేరు కూరను కూడా మనం అలాగే తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.